ఇప్పుడు శ్రీకాంత్ ఎక్కడ? శ్రీకాంత్ రాలే. శ్రీకాంత్ ఎలా పడతలో మరి. అందరికీ నమస్కారం. బాబు కొద్దిగా సైలెంట్ కావాలి, లేవాలా మీరు. సెల్ ఫోటోలు తీసుకోవాలి. అందరు లేవండి, లేవండి. స్టేజ్ కాగలి అడ్డం జరగాలి, మీరేమనుకోవద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ స్థాయి సర్ ప్రోగ్రాం గురించి, దాని అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఈరోజు మన ముఖ్య అతిథులు పెద్దలు హరీష్ అన్న గారు నియోజకవర్గంలో మినీ భారతదేశంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న అంత తెలంగాణ బిడ్డలే వాళ్ళంతా 28 రాష్ట్రాలలో ఉన్నారు. ఇక్కడ వారు డిస్టర్బ్ కాకుండా వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే. వారు ఎక్కడ ఇబ్బంది పడకుండా మనకు సర్ ప్రోగ్రాం మీద అవేర్నెస్ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు హరీష్ అన్న గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు, పెద్దలు బాలమల్లన్న గారు, బాలరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, మన ఆదర్శ్ రెడ్డి గారు, ఎర్రల సీనన్న గారు, శంకర్ యాదవ్ గారు, వేదిక పైన ఆశీలైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వేదిక పైన ఆశీలైన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, ఈ సభలో ఆశీలైన ముఖ్య కార్యకర్తలందరికీ, మహిళా సోదరిమణులకు, పత్రికా సోదరులకు నేను శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నా. మన 11 గంటల ప్రోగ్రాం అయినా అన్న 2 గంటలకు వచ్చినా మీరు అందరూ వెయిట్ చేసి స్వాగతం పలికినందుకు మరొక్కసారి నేను మీ అందరికీ శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎక్కువ ఏం మాట్లాడేదేం లేదు. బ్రహ్మాండంగా మనము 25వ తారీఖు వరకు ఈ సర్ ప్రోగ్రాంను వార్డు వేజ్గా, గ్రామాల వారీగా, డివిజన్ వారీగా అవేర్నెస్ ప్రోగ్రాంలో బిఎల్ఓస్తో మనం కలిసి పనిచేసి మన ఓట్లు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం గురించి గిట మనము పెద్ద ఎత్తున నియోజకవర్గంలో 2 లక్షల టార్గెట్ అనుకున్నాం. 2 లక్షల టార్గెట్ను సభ్యత్వాన్ని నామోదు చేసి హరీష్ అన్నకు అప్పచెప్తామని మీ అందరి తరఫున మాటిస్తా ఉన్నా నేను. కాబట్టి ఆ విధంగా సబ్జెక్ట్ మీద అన్నగారు మాట్లాడతారు. మాట్లాడే మొదలు మన ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఇవాళ పటాన్చెరు నియోజకవర్గంలో మరి ఎస్ఐఆర్ మరియు మన పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ గురించి, దాని గురించి అవగాహన సదస్సుకి విచ్చేసిన పెద్దలు, మన మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన హరీష్ రావు గారు, అదే రకంగా మన శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు, మరి మన ఇన్ఛార్జ్ బాలమల్లు గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, మరి శంకర్ యాదవ్ గారు, బాలరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, గవర్ధన్ అన్న, ఇక్కడ విచ్చేసిన మెట్టుకుమార్ గారు, సోమరెడ్డి గారు, పాండన్, అందరూ కూడా వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి టైం లేదు కాబట్టి పేర్లు తీసుకోలేకపోతున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. అపూర్వమైన మరి స్వాగతం పలికి మన ప్రియతమ నాయకులు హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరులో ఏ రకంగా ఉంది అంటే, ఇక్కడికి వచ్చి హరీష్ రావు గారి స్వాగతం ఎట్లా పలికిరో అది చూస్తే అర్థమవుతుంది అనే విధంగా మరి ఇవాళ మన పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మరి హరీష్ రావు గారిని స్వాగతం పలికినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి నేను ఎప్పుడు చెప్తుంటా, మరి పార్టీని కాపాడుకుంటే మనందరం కూడా బాగుంటుంది. కాబట్టి పార్టీ గట్టిగా ఉంటేనే మనందరం బాగుంటుందన్న ఉద్దేశంతో సంవత్సరంన్నర కింద పార్టీకి ఒక ఇబ్బంది వచ్చినా కూడా ఏ రకమైన వేషజాషాలకు పోకుండా, గ్రూపులు కట్టకుండా, ఈగోలన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కలిసి మరి పార్టీని ముందుకు తీసుకుపోయినాం. దాని యొక్క రిజల్టే మరి 5 మున్సిపాలిటీలు గెలవడం. అది గెలుపుకి కారణం మరి కార్యకర్తల కష్టం,
దానికి తోడు మన ఎమ్మెల్యే గారు కూడా టైంకి రావడం, అందరం కలిసి దాని గురించి కృషిపై చేయడం, బలంకి బలం తోడై మన అందరం కూడా 5 మున్సిపాలిటీలు గెలుచుకోవడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, రెండో కష్టం వచ్చింది. ఇప్పుడు ఎస్ఐఆర్ రూపంలో మనకు రెండో కష్టం వచ్చింది అన్న. ఇప్పటికీ 12 దగ్గర 20 రోజులు అవుతున్నాయి. 20 రోజుల నుంచి కూడా మన కాన్స్టిట్యున్సీ రిపోర్ట్ చూస్తే చాలా యావరేజ్గా ఉన్నది. ఈ యావరేజ్ రిపోర్ట్ని మనము గనక మార్చుకోకపోతే రేపు రాబోయే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మరియు రాబోయే మన ఎన్నికలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరం కూడా 12 రోజులు ఉంది. ఇంకా ఈ 12 రోజులు కష్టపడి, ముఖ్యంగా పెద్ద నాయకులు ఎవరైతే మన ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంబడిపడి ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన వాలంటీర్లందరినీ, బిఎల్ఏలందరినీ కూడా బిఎల్ఓలో తిరిగి దాదాపు 90% ఫామ్స్ ఇచ్చేసినాం. కానీ ఇప్పటి వరకు మన కాన్స్టిట్యున్సీలో 6% ఫామ్స్ వాపసు వచ్చినాయి. అంటే మన బిఎల్ఏలు తిరుగుతలేం. కొంచెం ఈ 12 రోజులు మనకి కావనుకుంటే మన పార్టీకి అది శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేసుకుంటూ మాట్లాడడానికి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సందర్భం కాదు, సమయం కాదు. కాబట్టి మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినందుకు హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు మాట్లాడు. బాలమల్లని 2 నిమిషాలు. సభకు నమస్కారం. ఈ అవగాహన సదస్సు గురించి పార్టీ మెంబర్షిప్ గురించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఇది చాలా 12 రోజులు మాత్రమే లాస్ట్ ఉన్నది కనుక ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు ఫామ్స్ మనకు తిరిగి రాలేవు. దయచేసి తప్పకుండా అందరూ ఈ 12 రోజులు కూడా శ్రద్ధపడి తమ ఓట్లను నమోదు చేసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. తర్వాత వచ్చే నెల ఫస్ట్ వీక్లో మళ్ళీ మన మెంబర్షిప్ సంబంధించి మనం మాట్లాడుకుందాం పూర్తి స్థాయిలో. అప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి, మీరు అందరూ కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని మెంబర్షిప్ గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు మన విషయం గురించి మన నాయకులు హరీష్ రావు గారు చాలా బాగా చెప్తారు. దయచేసి ఒక 10 నిమిషాలు మీరు విని అదంతా కూడా ఆయన చెప్పినట్టుగా మన మెంబర్స్ ఓటర్లో మెంబర్లుగా నమోదు చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే అయితే ఇప్పుడు మన ముఖ్య అతిథి పెద్దలు హరీష్ అన్న గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం